రాజగోపురం 9 అంతస్తులో 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు అద్భుతంగా బాసర ఆలయ అభివృద్ధి 20,000 చదరపు అడుగుల నుంచి 67,000 చదరపు అడుగుల విస్తీర్ణ పెంపు ఆలయ పునర్నిర్మాణ పనులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ మనుమడికి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించిన సీఎం బోత్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన పిప్రి గ్రామంలో బహిరంగ సభ అంటూ చూస్తాను. నీ మనుమంది అక్షరాభ్యాసం అక్కడ చేయాలి కాబట్టి ఇప్పుడు అక్కడ పోతున్నావు కాబట్టి ఇప్పుడు అక్కడ 225 కోట్ల అంటే మనుమడి యొక్క బారసాల అంటారు, దాన్ని ఏమంటారు, అక్షరాభ్యాసం అక్కడ బాసర సరస్వతి టెంపుల్ సన్నిధిలో చేసుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మీరు పోయి 225 కోట్లు అని చెప్పేసి ఇదంతా 3 దిక్కుల్లో 7 అంతస్తులో గోపురాలు అద్భుతంగా బాసర అభివృద్ధి అని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి అక్కడ పోయి హామీలు ఇస్తా ఉన్నావు. బడుల కోసం ఇలాంటి డబ్బులు వెచ్చించవు, ఇంకా వేరే వాటి కోసం వెచ్చావు. ఇవి మాత్రం తొందరగా కంప్లీట్ అవుతాయి, మోడల్ స్కూల్ మాత్రం లేట్ కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే ఇంట్లో పాపం తెలుస్తుంది కదా కమిషన్ తీసుకుంటే, అందుకే ఇది అంతా తొందర అవుతూ ఉంటుంది, అవేమో లేట్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఉంటుంది. అంటే మనవాడి అక్షరాభ్యాస కోసం 220 కోట్లు కేటాయిస్తున్నావు అంటే నిన్నేమనాలి, మనిషివేనా అసలు? దీనికంటే మొత్తం బ్యానర్లు రాసిరు. అక్షరాభ్యాసాలకు ఆలవాలమైనటువంటి బాసర క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 225 కోట్ల నిధులు వెచ్చించి పునర్నిర్మాణం చేపట్టింది. ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భూమి పూజ చేయనున్నారు. జ్ఞాన సరస్వతి కొలువై ఉన్నటువంటి క్షేత్రం కావడంతో ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. వసంత పంచమి ఇతర పర్వదినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే వారితో ఆలయం రద్దీగా ఉంటుంది. ప్రాచీన ఆలయం కావడం ఏటేటా భక్తులు పెరుగుతుండగా ఆ మేరకు సౌకర్యాల కల్పన అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి బాసర ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించారు. సాంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులు ఆశించారంటూ చూస్తాం. సో విషయం ఏంటంటే మోడీ అయోధ్య రామాలయం కట్టిండు, గుర్తుపెట్టుకోండి. అయోధ్య రామాలయాన్ని మోడీ కట్టిండు, 100% నిజం, దాన్ని మెచ్చుకుందాం. కానీ అది ప్రభుత్వ సొమ్ముతోటి కట్టలేదు. దాదాపు 1,000 కోట్ల రూపాయలు దేశమంతా, దేశ ప్రజలందరూ కూడా రూపాయి ఫండ్ ఇస్తే కట్టిరు. అది నిజమైనటువంటి పరిస్థితి. మీరేం చేస్తున్నారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వాటికి ఆ టెంపుల్కి ఖర్చు చేస్తున్నారు. ఇది ఎక్కడిది ఈ విషయం? మోడీ ఏం అట్లా చేస్తాడు, ఈయనేమి ఇట్లా చేస్తాడు? అసలు వాస్తవంగా గుడులకు సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి నిధులు ఇవ్వకూడదు, ఇది రూల్. ఇది అది తెలిసే మోడీ ఏం చేసిండు, ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఇవ్వలేదు. కానీ మానిటర్ చేశారు, ఫండ్ రైజ్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, అయోధ్య రామాలయం సంబంధించిన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ మొత్తంలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చే విధంగా ప్లాన్ చేశారు. కానీ మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఏదో గుడి అని చెప్పేసి దానికి ఒక 100 కోట్లు 200 కోట్లట, అక్కడ ఆ బాసరకు 225 కోట్లు పెట్టి కట్టాలని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రభుత్వ నిధులను ఎట్లా వృధా చేస్తున్నారో గమనించండి. నేను కట్టడం తప్పు కాదు అంటున్నాను, కానీ కట్టడం ప్రభుత్వ నిధులతో కట్టకూడదు. ఇది రూల్, సరైనటువంటి రూల్ కాదు. గతంలో కేసీఆర్ కూడా ప్రభుత్వం సంబంధించిన నిధులతోటే యాదాద్రి డెవలప్ చేసిండు, అది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు టెంపుల్ కట్టాలంటే ఫండ్ రైజ్ చేయండి, దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి, బాసర ట్రస్ట్ ఏర్పాటు చేయండి, ఆ ట్రస్ట్కు విరాళాలు అడగండి, ఆ విరాళాలతోటి టెంపుల్ డెవలప్ చేయండి. అయోధ్య రామ మందిరంలో మోడీ చేయలేదా? ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఖర్చు చేసినా ఒక్క రూపాయి ఖర్చు లేదు. రాసి పెట్టుకోండి, ₹1 కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి రామాలయాన్ని కట్టలేదు. మరి మీరెందుకు కడుతున్నారు అని అడుగుతున్నాం. అంటే పేద ప్రజలకు, రైతులకు రైతు బంధు డబ్బులుండవు, లేకపోతే విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో డబ్బులుండవు, హెల్త్ విషయాల్లో డబ్బులుండవు. కానీ టెంపుల్కి మాత్రం 100,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు కేటాయిస్తున్నారు. ఇది దుర్మార్గమైన విషయం అని చాలా స్పష్టంగా అడుగుతున్నాం. ఇది హక్కు మీకు లేదు, అనవసరంగా ఇబ్బంది పాలవుతారు, అది గుర్తుపెట్టుకోండి. వేములవాడ గుడిస్తున్నాడు, డబ్బులు ఇవ్వద్దు, అవసరం లేదు. ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా తీసుకోండి డబ్బులు. వేములవాడ హుండీలో డబ్బులు లేవా? వేములవాడ హుండీకి రోజుకి ఎన్ని లక్షల కోట్లు వస్తాయి, లక్షల రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు వస్తాయి. వాటి డబ్బులతో కట్టండి, లేకపోతే విరాళాలు సేకరించండి, ఇస్తారు ప్రజలు. కానీ ప్రభుత్వ ఖజానా నుంచి కట్టద్దు. మోడీ కట్టలే, అట్లా మీరెందుకు కడుతున్నావు అడుగుతున్నాం, బరాబర్ అడుగుతున్నాం.